జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మాకు ఇక్కడ అమెరికాలో గ్రహణం అని ఈరోజు అన్ని దేవుళ్ళని అభిషేకం చేశాను. దగ్గర దగ్గర 2-3 గంటలు పట్టిందండి అభిషేకం చేయడానికి. మొత్తం అన్ని దేవుళ్ళని తీసి పేపర్లన్నీ తీసి ఇట్లా చేశాను. ఆయిల్ పేపర్ వేసాను ఇదాన్ని అన్నట్టు. ఇక్కడ కీర్తిముఖుడు అని చెప్పాను చూడండి. ఇది 5 దేవుళ్ళు ఉంటాయి. ఇది సాధారణంగా తెలియదు. ఇది ఏంటంటే ఇక్కడ ఓం అంటే శివుడు ఉంటుంది, ఓం గమ్ అంటే గణపతి, ఐ అంటే సరస్వతి, ఐ శ్రీం అంటే ఇది దుర్గాదేవత, హీమ్ అంటే దుర్గాదేవి, శ్రీం అంటే లక్ష్మీదేవి. ఈరోజు లక్ష్మి కూడా ఉద్భవించింది. ఇదే కాకపోతే సముద్రము కాకపోతే ఈరోజు ఆమె పుట్టినరోజు కూడా కాబట్టి అన్నీ చేసుకున్నాను నీకోసం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్న శ్రీమాత్రే నమ శ్రీమాత్రే. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఇక్కడ ఉప్పు దీపం ఎవ్రీ ఫ్రైడే వెలిగిస్తా అని చెప్పాను కదా. ఇక్కడ ప్రమిద, ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రమిద పోసి దీంతో సాల్ట్, ఇది దీపము పైన నువ్వుల నూనె పోసి ఐశ్వర్య దీపం, ఇది ఉప్పు దీపం కూడా వెలిగించాను. లక్ష్మీదేవి. హలో, అందరు ఎలా ఉన్నారు? హోలీ శుభాకాంక్షలు అండి అందరికీ. ఈరోజు నేను వడ చేస్తున్నాను. మన తెలంగాణ సైడ్ ఏం చేస్తారంటే హోలీ రోజు మటను, చికెను, పూరి, వడ అట్లా చేస్తారు. కానీ నాకు ఈరోజు ఫ్రైడే కాబట్టి, నేను ఒక పొద్దు కాబట్టి నేను చికెన్, మటన్ ఏం చేయలేదు. వడ, పూరి ఒకటి మాత్రమే చేస్తున్నాను. ఈరోజు నేను వడ ఏం చేస్తున్నా అంటే పెసర్లు, అలసందలు 2-3 గంటలు నానిన తర్వాత అప్పుడు దాన్ని నీళ్లు వడబోసేసి మళ్ళీ తర్వాతనేమో ఇక్కడ దాంట్లో గ్రైండర్లో ధనియాలు వేయాలా, జీలకర్ర వేయాలా, వెల్లిగడ్డలు, మిర్చి వేయాలా, ఉప్పు, సాల్ట్ వేయాలా. తర్వాత మనకు కారం చూసుకోవాలి. కారం కానీ సాల్ట్ కానీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోవాలా. ఇవి మొత్తం ఇవి గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు మనం నానబెట్టిన పప్పు, అలసందలు, పెసర్లు అవి వేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు కొత్తిమీర బయటకు తీసిన పిండినంతా కొత్తిమీర వేసుకోవాలా, కరివేపాకు వేసుకోవాలి. ఇదండి, ఈ విధంగా ఉంటుందండి. మళ్ళీ ఏంటంటే కొంతమందికి ఈరోజు పిల్లలకు చేయడం రాదు. పూరి అంటే పూరి ఉంటే పూరి పురస మీద వేస్తారు. కాకపోతే ఇది ఉంటుంది చూడు కాబట్టి పూరి మీద వేసేస్తారు. కానీ వడ చేయడం రాదు. అందుకని నేను ఇలా వడ ఎలా చేసుకోవాలో చిట్కా చూపిస్తున్నాను. మన పెద్ద ముందు మన వాళ్ళు, మన అమ్మమ్మలు, నానమ్మలు ఎట్లా చేసేవారంటే వాళ్ళు చేతి మీద చేసేవారు. నేనేమో ఇప్పుడు మీకు చూపిస్తాను ఏ విధంగా చేసుకోను. మనకి ఇది పేపర్ ఉంటుంది కదా, టిష్యూ పేపరు. ఆ పేపర్ టావెల్ పేపర్ అంటారు దీన్ని అమెరికాలో. ఈ పేపర్ తీసుకున్నా సరే, లేకుంటే ఏదైనా మీకు కర్చీప్ ఏదైనా మంచిది వాడని ఉంటే కర్చీప్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని చేతి మీద సాధారణంగా పిల్లలకు రాదు. అందుకని నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను ఈ విధంగా చేయడం అన్నట్టు. ఇట్లా వేసుకోవడం ఈజీగా ఉంటుందండి. పిల్లలకు కూడా చేసుకోవస్తుంది. అప్పాలు ఇది వడ అన్నట్టు. పూరి ప్రెస్ మీదనేమో అవి వేస్తుంది అన్నట్టు. పూరి వేస్తుంది, మనం చెక్కలు చేసుకోవచ్చు. కానీ ఇది చేయడం రాదు చాలా మందికి. మక్కప్పాలు కానీ, పెసరప్పాలు, అలసందప్పాలు, మినపప్పు అప్పాలని ఇట్లా రకరకాలు చేసుకుంటాం తెలంగాణ సైడు. అదనే మీకు చూపిస్తున్నాను. అదేవిధంగా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ అండి మరొకసారి. బాయ్ బాయ్.